ప్రకాశం జిల్లా దర్శిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. షర్మిలపై వైసీపీ నేతలు ట్రోల్స్ చేస్తుండటంపై తీవ్రస్థాయిలో స్పందించారు. షర్మిలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు ఖండించారు. వైసీపీ నాయకుల ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు. ఈ అంశంపై ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్ విజయమ్మ, షర్మిలను కూడా డిబేట్కు తీసుకొస్తామన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చలకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. వైఎస్ షర్మిలమ్మ మీద ఈ వైసీపీ సోషల్ మీడియా ముఠా ఏదైతే ఉందో, ఈ బ్లూ ముఠా తెగ రెచ్చిపోతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి లేకపోతే ఈ వైసీపీ పార్టీ ఉంటుందా అండి? మీ అందరికీ తెలియదా ఏ విధంగా ట్రోల్ చేస్తారు? ఆమె ఏమని మాట్లాడారు? వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు ఆమె. మరి మీరేమో మాట్లాడుతున్నారు? ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. దేమన్నా సంబంధం ఉందా? సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ వైసీపీ నాయకులకి, మీరు దమ్ముంటే షర్మిలమ్మతో నేను ఎంత బాగా షర్మిలమ్మతో ఉంటాను మీకు తెలుసు కదా మీడియా వాళ్ళందరికీ. షర్మిలమ్మని నేను ఓపెన్ డిబేట్కి నేను కూర్చోబెడతా. వైసీపీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోబెట్టమని చెప్పండి. మన విజయమ్మని మధ్యలో కూర్చోబెడదాం. ఏ ఆస్తులు ఎవరికి రావాలో, ఏ ఆస్తు ఎవరికి పోవాలో అక్కడ మీకు తెలిసిపోయింది కదా. దమ్ముంటే ఆ ఛాలెంజ్లు తీసుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా ఒక మహిళ అయ్యుండి మీ పార్టీ కోసం పాదయాత్ర చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి మీరు అధికారంలో వచ్చిన తర్వాత వదిలేశారు.